శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. తొందరగా వెళ్ళాలన్నా ఏదైనా డబ్బులు లేకపోయినా వెళ్ళి పని చేసుకుని రావచ్చు. చాలా ఆనందంగా ఉంటుంది ఆడబిడ్డలకి. కాబట్టి చాలా మంచి పని చేశారని చెప్పి నేను అనుకుంటున్నాను. అంటే దీనివల్ల అక్కడున్న నలుమూల ప్రాంతాల్లో కూడా అంటే ఆడవాళ్ళు పనులకు వెళ్తుంటారు. అవును. సో వాళ్ళకు ఎంతో కొంత బస్ చార్జెస్ అనేది మిగులుతుంది, ఆయన వాళ్ళకి ఫేవర్ అవుతుందని అంటున్నారు. సో దీనివల్ల మంచి జరిగిందని అంటున్నారు. కానీ చాలా వరకు ఏంటంటే ఈ క్యాబ్ డ్రైవర్స్ కానీ ఆటో వాళ్ళకి ఇది నష్టమే కదా సార్. దీని గురించి మీరేం చెప్తారు? అయితే మంచి ప్రణాళికతో ముందుకెళ్తుంది కూటమి ప్రభుత్వం. ఓకే సార్. నిజంగా ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరిగేలాగా, వాళ్ళు ఉపాధి కోల్పోకుండా ఉండేలాగా ప్రయత్నం చేస్తుంది. చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే లోకేష్ కానీ ఈ ప్రణాళిక లేకుండా ఏ పని చేయరు. అందుకే నేను చాలాసార్లు చెప్తుంటాను, మా సీనియారిటీ కావాలి ఏ పనికైనా సరే. అలాగే ప్రభుత్వాన్ని నడిపేవాడు కూడా సీనియర్ అయి ఉండాలి. కాబట్టి ఈవేళ సీనియరు సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని వ్యవహారాలు కూడా క్లారిటీగా, క్వాలిటీగా చక్కబెట్టుకుంటూ ప్రతి ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఒక అద్భుతమైన పరిపాలన జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు ఈ ఫ్రీ బస్ ఇచ్చిన తర్వాత కూలి వాళ్ళు, ముఖ్యంగా కూలి పని చేసుకునేటటువంటి వాళ్ళకి చాలా ఆసరాగా ఉంటుంది. 100% ఆసరా. ఎవరు ఏదన్నా ఏం మాట్లాడినా ఆసరా ఉంటుంది. అలాగని చెప్పేసి ఆటో వాళ్ళ కడుపు మీద కొట్టేటటువంటి మనస్తత్వం కూటమి ప్రభుత్వానికి ఉండదు. ఆటో వాళ్ళని ఖచ్చితంగా కడుపులో పెట్టి చూసుకుంటుంది, వాళ్ళ కడుపును కొట్టదు. కాబట్టి ఆటో వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా వాళ్ళకి మంచి ఉపాధి కలిగేలాగా బ్రహ్మాండంగా ఆటో వాళ్ళని ఆదుకునే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. ఖచ్చితంగా దీనివల్ల మేలే జరుగుతుందని 100% మేలే జరుగుతుంది. మేలు జరుగుతుంది ఎవడంటారు ఫ్రీ బస్ వల్ల? అంటే సార్ నేను ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నా అంటే, ప్రీవియస్ లో మన తెలంగాణ ప్రభుత్వంలో కూడా రేవంత్ రెడ్డి గారు కూడా ఇదే పథకాన్ని అమలు చేశారు ఫ్రీ బస్సెస్ కోసం. సో దీని వల్ల చాలా వరకు గొడవలు అయ్యాయి. అంటే ఇప్పుడు ఆటో డ్రైవర్ కానీ క్యాబ్ వాళ్ళు చాలా నిరాశన కూడా దిగారు. ఎందుకంటే దీనివల్ల వాళ్ళకు ఉండేది అదొకటే ఆప్షన్. అది కూడా వీళ్ళు ఫ్రీ బస్సెస్ అని పెట్టుకుంటే జనాలు ఎవరు ఎక్కరు, దానివల్ల లాసెస్ అని చెప్పేసి అదే గతంలో జరిగే గొడవలు అది మీకు కూడా తెలుసు. సో అలా ఏమైనా ఏపీ ప్రభుత్వంలో జరుగుతుందా? ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో జరిగినటువంటి అది ఏంటంటే, ముందు ఆటో వాళ్ళ గురించి ఆలోచించకుండా, ప్రణాళిక లేకుండా ముందుకెళ్ళిపోయారు వాళ్ళు. తన్మని ఇచ్చాం కదా ఆమె అని చెప్పి ముందుకెళ్ళిపోయిన తర్వాత దాని పర్యావసానం ఇబ్బంది పడ్డారు. అంతే తప్ప ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం అలా ఉండదు. ఎందుకంటే ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ బాబు కానీ ప్రతి విషయాన్ని చాలా కూలంకుషంగా అంచనా వేసుకుని, దీనివల్ల బడ్జెట్ ఎంత అవుతుంది, మనకు ఎంత బడ్జెట్ అవుతుంది, ఎవరో దీనివల్ల ఎవరు నష్టపోతున్నారు, నష్టపోయేవారు ఏంటి, అన్ని ఆలోచించే ప్రీ బస్ పెట్టారు. ఇక్కడలాగా సడన్ గా పెట్టేలేదు కదా. వాళ్ళని ఆగస్టు 15 అప్పుడే 6 నెలల ముందు ప్రకటించారు. ఎందుకంటే ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలి, వాళ్ళు కూడా ఉపాధి కావాలి. ఆటో డ్రైవర్లు కూడా కేవలం కూడా నిలబెట్టుకోవాలి కదా. నిలబెట్టుకోకపోతే మళ్ళీ వీళ్ళే అంటారు. ఎప్పుడైతే ఫ్రీ బస్సు ఆడబిడ్డలకి అని చెప్పినప్పుడు అది నిలబెట్టుకోకపోతే రేపొద్దున కూటమి ప్రభుత్వాన్ని నిందించే అవకాశం ఉంటుంది కదా. కాబట్టి నిలబెట్టుకుంటూ, అలాగే కోల్పోతున్నటువంటి ఆటో డ్రైవర్లని ఖచ్చితంగా వీళ్ళు ఆదుకోవాలని ఆలోచనలో ఉన్నారు. మీరు ఏ రకమైన ప్రణాళిక చేశారో ఇబ్బంది లేకుండా మాత్రం ఆటో డ్రైవర్లకి ఉపాధి కలిగేలాగా కూటమి ప్రభుత్వం చూసుకుంటుంది. 100% చూసుకుంటుంది. ఇప్పుడు కుటుంబ ప్రభుత్వం ఏదైతుందో వాళ్ళు ఒక 2 హామీలు ఇచ్చారు సార్. నవరత్నాలు, 6 గ్యారెంటీ. దాంట్లో ఏది బెటర్ అంటారు? బెటర్ ఇంకా కంపేర్ చేయలేము. వచ్చే సంవత్సరం 2 నెలలు 3 నెలలు అవుతుంది. ఆయన 5 సంవత్సరాలు సుదీర్ఘంగా 5 సంవత్సరాలు సంపూర్ణంగా పరిపాలన చేశాడు జగన్మోహన్ రెడ్డి. వీళ్ళు ఇప్పుడే కదా స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆయన కూడా కొంత మెల్లిమెల్లిగా ఇచ్చుకుంటూ వచ్చాడు. ఒక్కసారిగా అయితే ఇచ్చేలేదుగా. ఇప్పుడు వృద్ధాప్య పెన్షన్ ఉంది 2250, తర్వాత 2500, ఇంకో సంవత్సరం మీద 2750, ఇట్లా ఇచ్చుకుంటా లాస్ట్ అతను దిగిపోయే టైంకి 3000 ఇచ్చారు. వీళ్ళు ఒక్కసారిగా వచ్చి 1000 రూపాయలు పెంచారా లేదా? 4000 చేశారు. సామాన్యమైన పని కాదు అది పెన్షన్ విషయంలో. అంటే జగన్ గారు 2000 చిల్లర ఉండే కదా సార్ పెన్షన్. 2000 ఉండేది. 2000 నుంచి 2200, 2000 చంద్రబాబు నాయుడు గారు 2 ఇచ్చేవారండి గతంలో. ఆయన 2200, 2200 అట్లా పెంచుకుంటూ 3000 దాకా తీసుకొచ్చాడు. వీళ్ళు వచ్చి వృద్ధులకి ఎక్కువగా ఉపాధి కావాలి కాబట్టి, చాలా ఇబ్బందుల్లో ఉన్నటువంటి పేద కుటుంబాలు కాబట్టి 4000 చేస్తున్నాం అని చెప్పి 4000 చేశారు ఒక్కసారిగా. గెలిచిన నెలలోనే చేసేసారు. కాబట్టి అంతవరకు
ఈ ప్రభుత్వాన్ని అంచనా వేయడానికి ఇంకా కరెక్ట్ కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి బాగా చేసాడని చెప్పలేం, ఈ ప్రభుత్వం తక్కువ చేసిందని చెప్పలేం. కొంత చాలా సమయం ఉంది. కాకపోతే దీన్ని పకడ్బందీగా ప్లాన్ వేసుకుంటూ వెళుతున్నారు వీళ్ళు ముగ్గురు కూడా. చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, వీరు కానీ, లోకేష్ గారు కానీ ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రంగాలు అభివృద్ధి చెందాలి. ఓ పక్కన రంగం కూడా అన్ని రంగాలు అభివృద్ధి చెందాలనే ఆలోచనలో ఉన్నారు. సంక్షేమం ఇస్తూ ఈయన ఏం చేశాడు, జగన్మోహన్ రెడ్డి సంక్షేమాన్ని నమ్ముకుని ముందుకెళ్ళిపోయాడు. సంక్షేమాన్ని నమ్ముకుని ముందుకెళ్తే ఓట్లు ఎక్కువగా పడతాయి. తర్వాత మనం 30-40 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా మనమే ఉందామని బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించే తల్లిదండ్రులంతా కూడా ఈయన్ని వ్యతిరేకించినందువల్ల ఓడిపోయాడు. ఇప్పుడు ఎవరైనా బిడ్డల కోసమే బతుకుతుంటారు తల్లిదండ్రులు. మరి వాళ్ళకి భవిష్యత్తు లేకుండా వీళ్ళు ఏదో పప్పు బేలాలు పంచినట్టు అందరికీ పంచేసి కొంతమంది పేదవాడికి ఇచ్చి, కొంతమంది అరగనోడికి ఇచ్చి, కొంతమంది అరగనోడికి ఇచ్చి ఇలా ఇచ్చి సర్వనాశనం చేసేస్తుంటే రెవెన్యూ మొత్తం. మరి తల్లిదండ్రులు ఉంటారు కదా, నా బిడ్డ ఎక్కడికో పోయి ఢిల్లీయో, బొంబాయి, హైదరాబాద్ పోయి ఉద్యోగం చేసుకోవాలని ఎవడో అనుకోడు. మన ఉంటాడు బ్రహ్మాండంగా మనతో హాయిగా ఉండొచ్చని ఆలోచిస్తారు తప్ప, అలాంటిది బిడ్డల భవిష్యత్తు లేకుండా జగన్మోహన్ రెడ్డిని ఓడించేశారు. ముందు ఎవరైనా సరే పరిపాలన చేసేటోడు అన్ని రంగాలని కూడా అభివృద్ధి చేసుకుంటూ అది కుదోలే విడిపోయిన తర్వాత రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు చాలా తగ్గిపోయిన ధర్మిలా దాన్ని ఎలా పుటప్ చేయాలి, మన బిడ్డలకి ఉద్యోగాలు ఎలా రప్పించాలి, ఏ రకమైన ప్రణాళిక వేసుకోవాలి, ఎలాంటి ఫ్యాక్టరీలు కట్టాలి, ఐటీ కంపెనీలు ఎలా తీసుకురావాలని ఈ ప్రణాళికతో ముందు వెళ్ళాలి. ఏ ముఖ్యమంత్రి అయినా ముఖ్యమంత్రిగా అయినాడు. జగన్మోహన్ రెడ్డి అది ఆలోచించలేదు, ఓన్లీ సంక్షేమాన్ని ఆలోచించాడు. సంక్షేమంతోనే అతను పరిపాలన చేశాడు. వీళ్ళు వచ్చిన తర్వాత పోలవరం కానీ ఇవన్నీ కూడా పూర్తి చేయాలని దృఢ సంకల్పంతో ప్రతి చోట అభివృద్ధి చెందాలి. సార్ అలాగే జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్లీ జరిగిన టాపిక్ సార్, లిక్కర్ స్కామ్ లో ఆయన జైలుకి వెళ్తారని చెప్తున్నారు. వాస్తవం సార్, లిక్కర్ స్కామ్ అనేది జరిగితే 100% జైలుకి పోతాడు. చిన్న స్కామ్ కాదు అది. 3,200 కోట్ల రూపాయల స్కామ్. అంటే ఒక తరం యువత భవిష్యత్తుని సర్వనాశనం చేసినటువంటి స్కామ్ అది. ఆయన అంటే ఆయనతో పాటు మొత్తం వెళ్ళిపోతారు. 3,200 కోట్ల సామాన్యం. ఆయన చేశారని అనుకుంటున్నారా? లేకుంటే నేను అనుకుంటలేదు, అందరూ అనుకుంటున్నారు కాబట్టి నేను కూడా అనుకుంటున్నా. వాస్తవంగా నేను ఎలా అనుకుంటాను, చేశాడంటే నిరూపణ 100% మొత్తం ఆ కూటమిలో పనిచేసిన చాలా మందికి ఇందులో పాత్ర ఉంటుంది. ఒకవేళ జరుగుంటే మాత్రం ఇది క్షమించరాని నేరం. ఒక తరం జీవితాలు, ఒక బిడ్డల జీవితాలు నాశనం చేసినటువంటి అతి పెద్ద స్కామ్. ఎవరిని కూడా క్షమించకూడదు. ఈ ఆర్థిక నేరస్తులు ఎవడైనా కానీ వాడిని తొక్కి నారదీసి నిలబెట్టాలి నడు రోడ్డు మీద. ఇప్పుడు స్కామ్ జరిగిందా లేదా పక్కన పెడితే, జరిగిందని నిరూపణ అయితే మాత్రం ఒక్కను కూడా వదలకూడదు. ఎంతమంది భవిష్యత్తు నాశనం అయిపోతాయి. ఫ్యూచర్ కోసం ఎదురు చూస్తున్న పిల్లల భవిష్యత్తు ఎంత నాశనం అయిపోతే, అభివృద్ధి చెందకుండా ఉండిపోద్ది. ఇంత స్కామ్ జరిగితే అభివృద్ధి ఆడి నుంచి వస్తుంది, ఉండదు కదా. మరి అలాంటప్పుడు అలాంటి వాళ్ళు మడ్రిస్టుల కంటే డేంజరస్ వాళ్ళ వల్ల. ఆర్థిక నేరస్తులు మన రాష్ట్రాన్నో మన దేశాన్నో సర్వనాశనం చేస్తుంటే బిడ్డలకి భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఏ రకంగా వస్తుంది? వాళ్ళకి భవిష్యత్తు ఉండదు, ఉద్యోగాలు ఉండవు. ఏం చేయాలి వాళ్ళు? భిక్షగాడ మామూలుగా కూలి పనులు చేసుకుంటూ ఇవే చేసుకుంటూ బతకాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆర్థిక నేరస్తుడు ఎవడైనా కానీ క్షమించకూడదు వాడిని. వాడి నీ పార్టీ వాడైనా, ఇంకో పార్టీ వాడైనా. ఆర్థిక నేరం జరిగింది అందులోనే అంత పెద్ద నేరం, చిన్నది కాదు. ఒక దీంట్లోనే 3,200 కోట్లు అంటే ఏంటండి ఇది? వాడిని మాత్రం క్షమించాల్సిన అవసరం లేదు. తొక్కి పడేసి జైలు వేసారు. అది ఎవడని కాదు.